గోదావరి గట్టు పైన చిన్నారి చిలక ఉంది అనే బాగా ఇగో గోదావరికి వెళ్ళాను తెచ్చావా చీరమల్లి మా గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా దొరికే చేప అండి ఇది చాలా చిన్నదనమాట ఇప్పుడు సీరమేన్ తోటి మేము ఎగిరెట్టుకోబోతున్నాం అసలు ఈ సీరమేన్కి పేరు ఎలా వచ్చిందో 2 రకాల పేర్లు ఉన్నాయండి మనకి దీన్ని చీరమేన్ అంటారు కొందరు చీరమేన్ అంటే ఏంటంటే వలలతో దొరకవన్నమాట ఇవి మనం చీరేసి కాలువల్లో గానీ గోదావరి గట్టులో గానీ ఇలా చీరతో దేవి పడతారండి అందుకోసం చీరమేన్ అంటారని చెప్పేసి ఒక స్టోరీ ఉంది అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదండి చీరమేన్ కాదండి యాక్చువల్ గా సీరమేన్ అండి సీరం అంటే నీళ్ళండి మేను అంటే ఏమంటారు శరీరం దేహం నీటి లాంటి శరీరం అంటే ఇలా చూసారా ట్రాన్స్పరెంట్ గా ఉంది చూసారా అది దాని అసలు అర్థం అయితే సీరమేను నీటి శరీరం గల చేప అని చెప్పేసి సీరమేను అంటారండి దీన్ని 2 రకాల స్టోరీలు ఉన్నాయి అందులో ఏది కరెక్టో నాకు తెలీదు ఏది కరెక్ట్ అయితే అది మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక అదండి ఇప్పుడు ఈ సీరమేన్ తోటి మేము ఎగిరెట్టబోతున్నాం చాలా డిఫరెంట్ గా ఉంటదండి వండుకోవడం ఇది అసలు అందరికీ దొరకదు మనకి వర్షాలు పడినప్పుడే మా గోదావరి జిల్లాలో బాగా దొరుకుతాయండి ఇది ఇప్పుడు ఈ టైంలో మాకు దొరికినాయి మాకు జూలై ఆగస్టు ఈ 2 నెలల్లో బాగా దొరుకుతాయండి ఇప్పుడు తెచ్చుకున్నాం మేము చక్కగా ఎగిరెట్టుకోపోతున్నాం ఈ గోదావరిలో ఉన్న చేపు చీరమేనే అంటండి ఎంత సైజే ఉంటాయంటండి ఈ ఎర్ర గోదావరి వస్తుంది కదా వచ్చినప్పుడు అలా సముద్రంలోకి వెళ్ళిపోతాండి అప్పుడు నెత్తలు అవుతాయి అంటే కొంచెం పెద్ద అయితేనా అది దీని స్టోరీ అది చెప్పింది అమ్మి ఆవిడ మరి మనకు తెలిసింది అది ఈ చేపల కూరలో అన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉంటదండి ఇది వండుకోవడం కూడా ఈ క్లీనింగ్ కూడా అంటే బాగా కడుక్కోవాలి వీటిని అంటే తల తోక చిన్నవి కదా దీనికి తలకాయ తోకలు తీయటం ఏముండదు చేపలంగా తినేయటం అలాగా ఈ ఒక 2 లక్షల చేపలు ఉంటాయండి తినేపోతున్నాం లెక్కట్టని కాలుతానే మీకు ఏమన్నా ఒప్పుకుంటే లెక్కట్టని గిన్నె ఇచ్చేస్తాం ఇంకోటి ఇక మీకు ఎంత పెద్ద చేపలు ఎన్ని విటమిన్లు వాటిల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మాకు తెలదు కానీ ఈ చీరమెల్లో మాత్రం చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి తినేయాలని అందరూ చెప్తున్నారండి అందుకే ఒకసారి వంటకం వండండి చీరమెల్లో ఉండండి మన వాళ్ళు చాలా మంది అడిగారు అందుకని ఇవాళ గోదావరి గట్టుకెళ్ళి ఈ చీరమెల్ ఎట్టుకొచ్చేసానండి అదండి అయితే నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు చేప తింటే మంచిదే అంటారు ఒక చేప తింటే ఒక కుటుంబం మొత్తం ఒక చేప తింటే అండి అందులో తల ఇంత వస్తుంది ఇప్పుడు మాకు 1,00,000 చేపలు ఒక మనిషి తినేస్తాడండి మరి బోల్ బలం వచ్చేదా అన్ని చేపలు అన్ని ఉంటుందట్రా అయితేనే కడుక్కుందా ఓకే అండి ఇప్పుడు ఈ సిరమేల్ని కల్లుప్పు నిమ్మరసం పసుపు ఈ 3 వేసుకొని ఒక 4-5 సార్లు బాగా కడిగేసుకోవాలండి నీచు వాసన అది పోతుంది కదా చిన్న చేప మంచిగా కడుక్కోవాలి నిమ్మకాయ పిండుకుంటున్నాను కల్లుప్పు అండి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసేసి బాగా కుండకి రాకి కడుక్కోవాలి ఇలాగా ఇవి చిన్న చేపలు కదా మనకి గుడ్లతో పడతారండి ఈ చేపలని దాంతోపాటు మనకి చిన్న రొయ్యలు ఇంకా ఇలాంటి కర్రపుల్లలు ఇవన్నీ వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఏరేసుకొని పక్కన పడేసుకోవాలి ఒకటొకటిగా మనకి నీళ్లు వడకట్టడం రాకపోతే సరిగ్గా జాలీలు ఉంటాయి కదండి ఆ జాలీలు వడకట్టేసుకోవచ్చు ఈ ఉప్పు నీళ్ళతో 2-3 సార్లు కడిగిన తర్వాత మంచి నీళ్ళతో కూడా ఇంకొక 2 సార్లు కడిగేసుకుంటే నీట్గా అయిపోతాయండి ఈ చిన్న చేపల్లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అంటారు కదా అవి ఎక్కువ ఉంటాయండి కడుగుతుంటే చూసారా నా చేతి నిండా ఎలాగా కొవ్వులాగా ఎలా అంటిందో ఇలాంటి చక్కగా జాలీలు వేసేసుకొని మంచినీళ్ళతో ఇలా కడిగేసుకోవాలి నీట్గా ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక కుండలో తీసేసుకొని దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకుందాం అండి కలిపేసుకొని ఇవన్నీ ఉప్పు పసుపు వేసానండి బాగా కుదిపేసుకొని పక్కన పెట్టుకుందాం చేపలు కడుక్కోవడం అనే ఒక పెద్ద పని అయిపోయిందండి చిన్న మసాలాలు నూరుకొని కూర వండుకొని తినడం అనే చిన్న పని ఒకటి మిగిలి ఉంది ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లిపాయ ముక్కలండి ఒక గుప్పుడు నూరేసుకొని వాటితో పాటు 2 చెంచాలు ధనియాలు 1 చెంచా జీలకర్ర గసగసాలు అండి 1 చెంచా ఇవి కూడా నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే మంచిగా నలుగుతాయని చెప్పి ఒక అరగంట ముందే నానబెట్టామండి ముద్ద చేసేసుకుందాం అండి వీటిని ఈ ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుందాం దీంట్లోనే
గసగసాలు కూడా వేసేస్తానండి దీంట్లోనే. మసాలా ముద్ద మంచిగా నలిగిపోయిందండి, తీసేసుకుందాం. ఇప్పుడు మసాలా ముద్ద నూరేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు అండి పెద్దవి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి అవి కూడా ముక్కల కింద కోసేసుకొని వీటిని కూడా ముద్ద కింద చేసేసుకుందాం అండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయని ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకొని తీసేసుకుందామండి. కూర వండుకోవడానికి రెడీ అయ్యామండి. ఇవి మొన్న ధవళేశ్వరం నుంచి తెచ్చిన కుండలో కుండ అండి. చాలామంది కొత్త కుండ కొన్న తర్వాత ఎలా వాడాలి అని అడుగుతున్నారండి, అంటే సీజనింగ్ ఎలా చేయాలని అడుగుతున్నారండి. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మామూలుగా నీళ్లు పోసుకొని నీళ్లు మరగబెట్టేసుకోవాలన్నమాట. మరగబెట్టేసిన తర్వాత ఆ నీళ్ళు వంపేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆయిల్ ఉంటుంది కదా మనం కూర వండుకునే ఆయిల్ రాసేసుకొని ఆ తర్వాత నుంచి మనం వాడేసుకోవచ్చు అనమాట. ఆ ప్రాసెస్ అంతా ఆల్రెడీ చేసేసాం. ఇప్పుడు మనం సీరమైన కూర వండబోతున్నాం అండి. ఒక 3 చెంచాలు నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక 6 పచ్చిమిర్చి అండి నాట్లు పెట్టుకొని వీటిని వేపుకుందాం. మిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు చిటపట్లాడుతుండగానే ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముద్దండి ఇది వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముద్ద బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు గసగసాలు అవన్నీ నూరుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకుందామండి. ఈ మసాలా ముద్ద అంతా కూడా బాగా ఉడికినాక ఒక చెంచా పసుపు వేసుకుంటున్నానండి. రుచికి సరిపడి ఉప్పు వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం చేపలు నీట్గా కడుక్కున్న తర్వాత ఒక 2 చెంచాలు వేసాం. దీంట్లో ఒక చెంచా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 4 చెంచాలు కారం వేస్తున్నానండి. మనం కారం తినేంత వేసుకుందాం. అంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ముద్దలో నూరేమండి, ఒక 5-6 విడిగా కూడా వేస్తున్నాం కదా, వాటితో పాటు ఈ కారం అనమాట. ఈ సీరమేన్లో కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా ఒకసారి వేపుకుందామండి. మసాలా ముద్ద రెడీ అయిపోయిందండి. దీంట్లో మనకి ఒక గ్లాస్ నీళ్లు పోసేసుకుందాం. ఈ నీళ్లు పోసుకున్న వెంటనే మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి, కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఈ చేపల్ని దీంట్లో వేసేసుకోవాలండి. ఈ సిరమేన్ని అంటే నీళ్లు వేడెక్కక ముందు వేసేసుకోవాలి. వేసుకొని మసాలాను బాగా కలిపేసుకోవాలండి. ఇక గరిటెతో పని ఉన్నదనమాట మనకి. చేపలు వేసేసిన తర్వాత కలుపుకోవాలండి. ఇలాగా గరిటె పెట్టకుండా తిప్పుకోవాలన్నమాట. చూసారా, జాగ్రత్తగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్దండి. మధ్యలో మధ్యలో ఒక్కోసారి ఇలా మూత తీసుకొని ఒకసారి తిప్పుకుంటూ ఉండాలండి, గరిటెతో కాదు. కూర మంచిగా ఉడుకుతుందండి.
చూసారా ఆయిల్ ఇలా తేలాలి పైకి, తేలిందంటే ఉడికిపోయినట్టే, 10 నిమిషాల్లో అయిపోద్ది అనమాట. పుల్ల మామిడికాయ అండి, చిన్న 2 ముక్కలు వేసుకుంటే ఇగురు భలే టేస్ట్ ఉంటుందండి. ఇది కలర్ ఎల్లో కలర్లో ఉంది కానీ పులుపు అయితే బీభత్సమైన పులుపు ఉందండి. ఇది తగ్గేలా కోసుకొని 4-5 ముక్కలు వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, మామిడికాయ ముక్క కానీ లేకపోతే చింత చిగురు కానీ ఇంకా చింతకాయలు కానీ వేసుకోవచ్చు. అయిపోయినాక ఒక గుప్పుడు కొత్తిమీర జల్లేసుకుంటే సీరమేను కూర రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటమే తర్వాత ఇక. ఒక 10-20 వేలు చేపలు నేను వేసేసుకున్నాను. ఒక 20 వేలు చేపలు మా వాడికి వేసాను. 20 వేలు అంటే ఖరీదు కదండి చేప పిల్లలు, ఇంత ఉన్నాయి కదండి. మరి తింటమేగా. నిజంగాని చేప మరమరాల్లో ఉన్నాయండి. మరమరాల్లో చూడండి ఎంత ఉన్నాయో బలిగాను. ఆహా ఆహా బాగా ఇలా శుభ్రంగా అమ్మంగా మెతుకులు కలుపుకొని ఇలా ఇట్టుకోవాలి ముద్ద. వేడి వేడి అన్నంలో. అబ్బా మసాలాలు అన్న పుట్లా కూరదా. మసాలాలు చేతితో నూరుకొని వేసుకున్నాం కదా. ఆహా చేపల గుట్ట. చైర్మన్ చేప అంటే ఏంటో అనుకున్నాను నేను. రుచి ఉంటుంది దీంట్లోను. అమ్మోయ్ ఆహా చేపలు తింటమే, ఉత్తి చేపలు తింటమే ఇందులో. అబ్బాబ్బాబ్బా అది తిన్నట్టు లేదన్నా. చేప ముళ్ళు ఇంత తగలాలి కదా, లేదు రుడుకునేది ముద్ద. చేపల్లో ఒమేగా ఉంటుంది అంటారు కదా, అది అన్నిటిలో ఉండదండి, ఇలాంటి వాటిలో పుష్కలంగా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు మొత్తం లోపలేసాం కదా, దాని పని అది చేసుకుంటది. అదండి మా ఈ చీరమేను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి మమ్మల్ని. మర్చిపోకుండా అందరికీ షేర్ చేసేయండి. వెళ్ళొస్తాను మరి. బాయ్ బాయ్.